రైట్ ఇక బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డుల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు, అలాగే హైదరాబాద్ నుంచి మహేష్, నిజామాబాద్ నుంచి రవీందర్, వరంగల్ నుంచి రవికాంత్ అందిస్తారు. వేణుగోపాలరావు, ముందుగా మీరు చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కూడా పల్లె నుంచి పట్నం వరకు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ చేపట్టిన బాకీ కార్డుల ప్రచారం అయితే ఊరూరా ఉద్యమంలా సాగుతుంది. కరీంనగర్ లో ఎలా ఉంది ప్రచారం అంతా కూడా? సింధూర, మొత్తం చూసుకుంటే ఈ బాకీ కార్డ్ అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బాకీ కార్డు సంబంధించి ప్రతి ఒక్క టీఆర్ఎస్ శ్రేణి కూడా ఇంటింటికి వెళ్లి బాకీ కార్డు చూపెడుతూ అంటే తెలంగాణ సంబంధించి చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి 22 నెలలు అవుతోంది. ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. అంటే ప్రతి హామీని కూడా ఇచ్చారే కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేని నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళని చైతన్యపరిచి అసలు ఏం జరుగుతోంది, ఇచ్చిన హామీలు ఏంటి, అందులో ఎన్ని నెరవేరాయి, అసలు ఎందుకు ఇవ్వట్లేదు, ఈ విషయాన్ని ప్రజల్లోంచే తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ బాకీ కార్డ్ అనే ఒక నేపథ్యం క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమం లాగా కొనసాగుతుందని చెప్పాలి. ఈ రోజు కూడా కరీంనగర్ పట్టణంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో ప్రతి బజారు కూడా అంటే ఇటు కార్ఖానగడ్డలో ఇంటింటికి తిరిగినటువంటి నేపథ్యం. ముఖ్యంగా చూసుకుంటే ఇటు అంటే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకోవైపు చూసుకుంటే ముఖ్యంగా మహాలక్ష్మి సంబంధించినటువంటి అంటే తులం బంగారం ఇస్తా అని చెప్పారు, మళ్ళీ స్కూటీలు అని చెప్పారు, నిరుద్యోగులకు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు. ఇంకోవైపు విద్య విషయంలోకి వస్తే కూడా గురుకులాలు కూడా చాలా వెనుకబడతానని గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దానికి సంబంధించి చూసుకుంటే సింధూర ఈ రోజు విద్యార్థులు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత కొంతకాలంగా కూడా 26,000 మందికి సంబంధించినటువంటి అంటే వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వట్లేదు, స్కూళ్ళకి పోతే వాళ్ళు రానివ్వట్లేదు. ప్రభుత్వం వెనువెంటనే ఈ యొక్క బకాయిలను క్లియర్ చేయాలి, లేకుంటే మా యొక్క విద్య అంధకారంగా మారే ప్రమాదం ఉందని చెప్పి విద్యార్థులు కూడా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కూడా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇంకోవైపు ఆటో కార్మికులు ఉచిత బస్సుకు మేము వ్యతిరేకం కాదు, కానీ దీనికి సంబంధించి ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆటో కార్మికులు కూడా ఆత్మహత్య యత్నాలు చేసుకుంటూ కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో బాకీ కార్డును తీసుకొచ్చామని చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజైతే ప్రతి గల్లీలో కూడా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణతో పాటు నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తో సహా ఇంటింటికి వెళ్లి అంటే ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నేపథ్యం. అంటే 22 నెలలైంది కాంగ్రెస్ వచ్చి, ఇచ్చిన హామీలు ఏమైనాయి, 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, 420 హామీలు ఏమైనాయి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పిందే కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. కనుక తప్పనిసరిగా ప్రతి వాళ్ళు అంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని నిలదీయండి, ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు స్కూటీలు అని చెప్పారు, ఇంకోవైపు స్కాలర్షిప్స్ అన్నారు, ఇవన్నీ కూడా ఏవి ఇవ్వని నేపథ్యంలో చాలా మంది అంటే నిరుద్యోగులు కావచ్చు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేదంటే అమలు చేసిన పథకాలను, అభివృద్ధి చేసిన పథకాలను వాటిని కూడా తప్పుదారి పట్టించారు, వాటిని కూడా అమలు చేయట్లేదు కదా ఇవాళ రాష్ట్రంలో. సింధూర, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులని కొన్ని ఉంటాయి, తప్పనిసరిగా ప్రజా ప్రయోజనార్థం అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజల అవసరార్థం ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను యథావిధిగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఇలాంటి నేపథ్యంలో మీరు అన్నట్టుగా కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి. అంటే మొన్న చూసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కావచ్చు, ఇటు మరోవైపు బస్తీ దవాఖాన్లు కావచ్చు, పల్లె దవాఖాన్లు, అంటే ఇవన్నీ కూడా సరిగా నడవట్లేదు. ఇవన్నీ కూడా ఎందుకు బంద్ అయినాయి? కేసీఆర్ కిట్ అంటే మాత్రం నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ స్థాయిలో ఒక మామూలు వైద్యం చేయించుకోవాలంటే వాళ్లకు 1,00,000 రూపాయల వరకు డెలివరీ అయ్యే దానికి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా కేసీఆర్ కిట్ అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన నేపథ్యం. దానికి సంబంధించి చూసుకుంటే 12,000 మగపిల్లవాడు, 13,000 అమ్మాయి పుడితే ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు డెలివరీ వరకు కూడా ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు పేదలకు అంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు కావచ్చు, వివిధ రకరకాల వ్యాధులు వస్తాయి కనుక బస్తీ దవాఖాన్లనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ బస్తీ దవాఖాన్లలో పోయి ఒకవేళ వాళ్ళకు రావాల్సిన అంటే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా టెస్టులు కూడా ప్రభుత్వమే ఫ్రీగా చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు అంధకారం అంటే కళ్ళు కొద్దిగా ప్రాబ్లం ఉన్నా కూడా వారందరూ కూడా అద్దాలు ఇచ్చే ఏర్పాటు. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఏవి కూడా నడవట్లేదు. ఇవన్నీ నడవని నేపథ్యం ఒకైతే, మరోవైపు అభివృద్ధి పథకం విషయంలోకి వస్తే కూడా
అంటే కొన్ని ఉపాధికి సంబంధించి చూసుకుంటే కూడా సబ్బండ కులాలకు సంబంధించినటువంటి చేపల పెంపకం అంటే చెరువుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు, డ్యాంలలో కావచ్చు, చేప పిల్లల్ని వేసే నేపథ్యం ఉంటుంది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయట్లేదని చెప్పి కూడా దానికి సంబంధించిన సబ్బండ కులాలు కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు సింధూర. అంటే ముఖ్యంగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను కూడా అమలు చేయట్లేదు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే కొత్తగా ఇవ్వకున్నా పర్వాలేదు, పాత వాటిని కంటిన్యూ చేసినా పర్వాలేదని చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు గురుకులాల విషయం వస్తే కూడా ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ప్రతి చోట కూడా గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంటే కనీసం మౌలిక వసతులు ఇవ్వట్లేదు. హుజరాబాద్ లో చూసుకుంటే కూడా ఎలుకలు కరిచినటువంటి నేపథ్యం, ఇటు మెట్పల్లిలో అయితే పాము సంబంధించి ఒక విద్యార్థి అంటే ఇలాంటి నేపథ్యాలన్నీ కూడా ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆన్గోయింగ్ సంబంధించిన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధపడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఈ సింధూర. అంటే ఏదేమైనా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఒక ఎత్తు అయితే, మరోవైపు బాకీ కార్డు పేరిట టీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒక ఉద్యమం లాగా ఇంటింటికి కొనసాగుతుందని చెప్పొచ్చు సింధూర.